మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కేవలం దీని పక్కదారి పట్టించడం కొరకు రకరకాల డ్రామాలు వేస్తున్నారు. ప్రజలకు సంబంధం లేని విషయాలపైన మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి దిగజారుడు భాష కేవలం దీని నుంచి పక్కదారి పట్టించడం కొరకు కేసీఆర్ మీద ముఖ్యమంత్రి పేలుతున్న అవాకులు చెవాకులు మళ్ళీ యువతర వైపు నుంచి వెళ్ళి అదే పద్ధతిలో దాడి జరగాలని, రైతాంగం సమస్యలు పక్కకు పోవాలని చెప్పి ఒక పథకం ప్రకారం ఇటువంటివి చేస్తున్నాడు. ఏమన్నాడు కేసీఆర్? నిన్ను ప్రజానికానికి గుర్తు చేస్తున్నా, మిమ్మల్ని కూడా అడుగుతున్నా మీడియా మిత్రుల్ని. గత 11 నెలల కాలంలో ఆ పార్లమెంట్ ఎన్నికల 10 రోజులు తప్ప కేసీఆర్ ఎప్పుడైనా ఈ రోజు వరకు ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినో ఇంకొన్నో ఒక మాట అడిగిండా అన్నాడా? మీ రాహుల్ జోలికి వచ్చిండా? కేసీఆర్ నిజమే లేనే లేడు. కేసీఆర్ని మర్చిపోయారు అనుకున్న కేసీఆర్ గురించి నువ్వెందుకు భయపడుతున్నావు? రోజు అందరికంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ యాద్ చేసుకుంటుంది కేసీఆర్ను నువ్వే కదా ముఖ్యమంత్రి. లేని కేసీఆర్ గురించి నీకెందుకు భయం? కేసీఆర్ని కాదు, కేసీఆర్ నీడని కూడా చూడలేదు కదా నువ్వు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు ఆ చెత్త మాటలన్నీ? ఎందుకు ఆ రోత మాటలన్నీ మాట్లాడుతున్నావు? మూసికి మించిన కంపుతోనే నువ్వు నీ మంత్రులు దేని మాట్లాడుతున్నారు? ఎందుకు వణుకుతున్నారు? తేలిపోయింది మీ చేతగానితనం, మీ దొంగతనం, మీ ద్రోహం బయటపడిపోయింది ప్రజల్లో. ప్రతి వర్గం ప్రజలు అసహనంతో ఉన్నారు. నిన్న కొడంగల్లో జరిగిన దాడి, అధికారులపై జరిగిన దాడి, అది అధికారుల మీద జరిగిన దాడి కాదు, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద జరిగిన దాడి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన సొంత కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఏర్పడిన అభిప్రాయానికి నిదర్శనం అది. అంటే నువ్వు కనపడితే, నువ్వేదైతే మొన్న వాగొచ్చినావో మూసీలో, ఒళ్ళు వాగులుతుందని, వీపు చింతపండు అవుతుందని ప్రజలు దానికి సిద్ధంగా ఉన్నారు అని అర్థం. నీ ప్రతినిధి కొట్టిండ్రు అంటే నిన్ను కొట్టినట్టు. నీ ప్రతినిధిగా పోయిన వాడిని వీపు చింతపండు చేసిన ప్రజలంటే దాని అర్థం నీ వీపు దొరికితే కూడా అంతకంటే ఎక్కువ చింతపండు చేస్తామో అని చెప్పినట్టు. జ్ఞానం ఉంటే, సోయి ఉంటే అర్థమవుతుంది అది. ఓహో, నా నియోజకవర్గ ప్రజలకు కూడా నా మీద ఇటువంటి అభిప్రాయం ఉందా అని అర్థం చేసుకోవాలి విజ్ఞత ఉన్నవాడైతే. కానీ ఇంకా అట్నే సొల్లు వాగుడు వాగుతా, చేత వాగుడు వాగుతా, కేసీఆర్ నోటుకు వచ్చినట్టు బూతులు తిట్టి టైంపాస్ చేస్తా కాంగ్రెస్ కార్యకర్తలే అంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు చాలామంది నాకు పొద్దు నుంచి ఫోన్లు చేస్తున్నారు. అన్నా నిజమే, మేమే అనుకుంటున్నావు ఆ మాట నిన్న నువ్వు చెప్పినావు. ఏమని కాంగ్రెస్ను ముంచిపోవడానికి వచ్చిండు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పట్ల ఏమాత్రం ప్రేమ లేదు, దీన్ని వాడుకున్నాడు కేవలం ముఖ్యమంత్రి కావడానికి. కానీ ఊర్లలో కొన్ని బూత్ మాటలను చెప్పుకుంటారు. అది నీకు మీ మంత్రులకు మాట్లాడొస్తుంది, మీడియా ముందరగా మేము మాట్లాడలేము. మాకు కొంత సంస్కారవంతమైన భాష నేర్పిండు మా నాయకుడు కేసీఆర్ గారు, మేము వాడలేము కొన్ని పదాలు. కానీ గ్రామాల్లో ప్రజలు నువ్వు కాంగ్రెస్ పార్టీని వాడుకున్న తీరును వేరే దాంతో పోల్చి చెప్తున్నారు.